మాది ఉంది తిండిపోతుంది. ఎక్కడికి పోయినా ఫస్ట్ దాని సెక్షన్ కావాలి. ఏమైనా చాక్లెట్లు ఫ్రిడ్జ్ నీళ్ళు ఉన్నా సరిపోదు. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి రాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే వచ్చేసి మేము డీమార్ట్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ అయితే కార్ రెడీ చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోవడమే. చూద్దాం, మధ్యలో మీకు ఒక ప్లేస్ చూపిస్తాను, చూస్తూ ఉండి. మా హస్బెండ్ అయితే కార్ తీస్తారు, ఇంకా నేనైతే ఎక్కి కూర్చొని వెళ్ళిపోవడమే. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక ప్లేస్ చూపిస్తానని చెప్పేసి. ఇదైతే అప్పుడు మేడారం అప్పుడు బాగా జాతర జరుగుతుంది, అంటే ఎప్పుడూ ఉంటుంది గుడి, బట్ అప్పుడైతే ఇంకా బాగా జరుగుతుంది. సేమ్ మన మేడారంలానే ఈ జాతర కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము వెళ్ళలేదు, ఎందుకంటే మేము మేడారం వెళ్ళాం కదా. మేడారం లాగ్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇదైతే గోదావరిఖని బ్రిడ్జికి దగ్గరలోనే ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఆ టెంపుల్ అయితే నాకైతే బాగా నచ్చింది. చూశాను, వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి క్లోజ్ అయిపోయింది. మేము నెక్స్ట్ జాతర తెల్లవారి వెళ్ళాము బయటికి, సో అందుకని ఈ వ్లాగ్ తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. నెక్స్ట్ టైం ఎవరైనా ఉంటే వెళ్తారని చెప్పేసి. ఆ పక్కనే శివుడి గుడి కూడా ఉంటుంది బ్రిడ్జ్ పక్కనే. ఇదంతా కూడా గోదావరి బ్రిడ్జ్, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, మేము కూడా ఫొటోస్ అవి బాగా తీసుకున్నాము. ఇంకా వాటర్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఆ కింద మాత్రం శివుడి గుడి ఉంటుంది, అక్కడికి కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి వెళ్ళి మీకు మాత్రం తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది, వాటర్ కూడా బాగున్నాయి. డీమార్ట్కి అయితే వచ్చేసాం. డీమార్ట్ ఇంకా మేమైతే డీమార్ట్కి అయితే వచ్చేసాము. సామాన్ తీసుకోవడం కోసం అయితే డీమార్ట్కి వచ్చాము. మంచిర్యాల డీమార్ట్గా, ఇక్కడ మా గోదావరిఖనిలో లేదు, ఇది మంచిర్యాలలో. రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ ఏమో పడిందని చెప్పారు. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్ళడం మేము కూడా. ఎప్పుడు కానీ 2 months once అట్లా డీమార్ట్కే వెళ్ళి సామాన్ అదైతే తీసుకుంటాం. చూద్దాం లోపలికి వెళ్ళాక ఏం తీసుకుంటాము ఎట్లా అనేది కూడా చూద్దాము. మా హస్బెండ్ అయితే లిస్ట్ తీసాడు, ఏం రాసాము ఏమేమి తీసుకుంటున్నాము అనేసి. ఆ పక్కన వాళ్ళు చూడండి, వాళ్ళైతే ఏకంగా నోట్స్లోనే రాసుకొని వచ్చారు, నాకు భలే నవ్వొచ్చింది. మాది ఉంది తిండిపోతుంది. ఎక్కడికి పోయినా ఫస్ట్ దాని సెక్షన్ కావాలి. ఏమైనా చాక్లెట్లు ఫ్రిడ్జ్ నీళ్ళు ఉన్నా సరిపోదు. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ అట్లా నా వెనకాల సామాన్, నేను ముందు నుంచి సామాన్లు వేస్తుంటే వెనకాల నుంచి అది పట్టుకొని వస్తున్నాడు. ఇంకా మాదైతే మొత్తం సామాన్ ఎక్కువ తీయలేదండి, ఎక్కువ వీడియోకి అయితే అలో చేయట్లేదు, సో అందుకని చెప్పేసి తీయలేదు, లైట్గా తీసాను. ఎవరైనా గెస్ట్ చేయండి ఫ్రెండ్స్, మా డీమార్ట్ షాపింగ్ ఎంత అయింది కాస్ట్ చెప్పండి కామెంట్లో, చూద్దాం ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేస్తారో లేదో అని. ఇంకా మొత్తానికి అయితే మా డీమార్ట్ షాపింగ్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే కార్ తీస్తున్నారు, అంత సర్దేశారు. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి నేను వెళ్ళబోతున్నాను. చాలా రోజుల తర్వాత ఒక దగ్గరికి వెళ్ళబోతున్నాను, చూపిస్తాను అదేంటో కూడా మీకు. ఇంకా అప్పటికే 2 అయిపోయిందండి, కొంచెం వాటర్గా ఉంది అంటే కొబ్బరి బొండ దగ్గర ఆగేసి కొబ్బరి బొండ అయితే తాగాము. మీకు చెప్పాను కదా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నానని. మేము ఇంతకుముందు పోస్టింగ్ ఉన్నామండి అక్కడ కూడా మా హస్బెండ్ డ్యూటీ చేశారు, బట్ అక్కడ CSF తీసేశారు, సింగరేణి చేశారు. అదేనండి మందమర్రి, చెప్పాం కదా ఇంతకుముందు మేము మందమర్రిలో ఉండేవాళ్ళం అని ఒక 4 years బ్యాక్. అప్పుడు అక్కడ కానీ చాలా అంటే చాలా మారిపోయిందండి. అసలు మేము ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్ లేదు, ఇదంతా రోడ్లు కూడా కింద నుంచే మొత్తం వే అనేది ఉండేది. అసలు ఈ 3 years తర్వాత వస్తుంటే అసలు ఒక్క రోడ్డు కూడా గుర్తుపట్టలేకుండా అయిపోయిందండి అది మొత్తం కూడా. అసలు ఏంటి ఇంత దారుణం అయిపోయింది ఇదంతా ప్లేస్ కూడా. ఇక్కడ ఇలా ఉండేది, అక్కడ మీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, మేము ఇక్కడికి వచ్చేవాళ్ళము. ఇక్కడ మా పాపది స్కూల్ కూడా ఉండేది, శ్రీ చైతన్య స్కూలు, డైలీ అక్కడికి వచ్చేది పాపం. బట్ కానీ చాలా అంటే చాలా చేంజ్ ఓవర్స్ వచ్చేసాయండి మందమరికి. ఈ ఫ్లైఓవర్ రావడం కూడా ఒక ప్లస్ పాయింటేనండి, మంచి రూట్ అయితే అయిపోయింది. అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండేది వే కూడా వెళ్ళడానికి మందమరికి. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే మందమరికి మా ఫ్రెండ్ ఉండింది అక్కడ, తను నా బెస్ట్ ఫ్రెండ్.
అంటే మేము ఇప్పుడు మ్యాక్సిమం ఒక 6-7 ఇయర్స్ నుంచి అయితే ఫ్రెండ్స్. నేను అక్కడ మగ్గం నేర్చుకున్నప్పుడు క్లోజ్ తను బాగా. నేను ఇంకొక తను శ్రీవాణి అని ముగ్గురు ఉండేది. భాగ్య, నేను, శ్రీవాణి ఇక్కడేనండి గ్రౌండ్ లోపల నేర్పుతారు. చాలా బాగుండేది. అది కూడా నా ఫేవరెట్ టెంపుల్ సాయిబాబా టెంపుల్. ఎప్పుడు ప్రతి థర్స్డే అక్కడికి వచ్చేదాన్ని. ఇక్కడ సిఐఎస్ఎఫ్ డ్యూటీ ఉండేది. ఇక్కడ నుంచి అటు క్వార్టర్స్కి వెళ్ళడానికి దారి ఉండేది. బట్ ఇప్పుడు తీసేశారు మొత్తం అంతా అప్పుడు చాలా అంటే చాలా నీట్గా బాగుండేది. ఇదంతా కూడా మా క్వార్టర్స్కి వెళ్ళేవే. ఇదంతా కూడా ఇప్పుడు అంతా సింగరేణి చేసేసారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు సింగరేణి వాళ్ళు ఉంటున్నారు. అంతకుముందు సిఐఎస్ఎఫ్ వాళ్ళకి ఇచ్చారు ఈ క్వార్టర్స్ అన్ని. అటు బ్యాక్ సైడ్ సింగరేణి వాళ్ళు ఉండేది. బట్ ఇప్పుడు మొత్తం కూడా సింగరేణి చేసేసారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చాలా ఎగ్జైటింగ్ అంటే చాలా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి పోస్టింగ్ అయిపోయి వచ్చామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. బట్ మాకు వచ్చింది ఆ ఛాన్సు. ఇక్కడ కింద మా ఫ్రెండ్ మా అక్క ఉండేది, సంధ్య అక్క అని ఉండేది. అటు పైన మేము ఉండేది. అటు లాస్ట్కి కనబడుతుంది కదా, అక్కడ మేము ఉండేవాళ్ళము. ఇటు లాస్ట్కి వేరే ఫ్రెండ్ మానస అని వాళ్ళు ఉండేవాళ్ళు. మేము ముగ్గురు బాగా క్లోజ్ ఉండేది అప్పుడు మందమర్లో ఉన్నప్పుడు. ఇంకా అట్లా చూద్దాం వెళ్ళేసి పైకి వెళ్దాం అనుకున్నాను. బట్ ఎవరో ఉన్నారు కదా, తప్పు అలా వెళ్ళకూడదు కదా, ఎవరో సింగరేణి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. ఇవన్నీ కూడా క్వార్టర్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయండి. అవంతా కూడా అల్లనేరేడుపళ్ళ చెట్లు చాలా ఉండేది. ఇదంతా కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తిను పక్కన సిస్టరు అప్పుడు పరిచయం అయింది కదా, బాగా ఇప్పటికి కూడా టచ్లోనే ఉంది. ఇంకా తనతో అలా మాట్లాడేసి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ తిను చెప్పండి. మీకు చెప్పాను కదా, ఆంటీ కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు బాగా పరిచయం ఉండదు. ఇంకా చాలామంది ఉండేవాళ్ళు కానీ ఇంకా అందరినీ కలవడానికి టైం లేదండి. అట్లా చూద్దామనేసి అయితే వచ్చేసాము. ఇంకా అందరినీ మీట్ అయిపోయి అట్లా మా క్వార్టర్స్ని ఒకసారి చూసేసి ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. ఇక ఇది శివాలయం అండి. కార్తీక పౌర్ణమి అప్పుడైతే చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు శివాలయం గుడి లోపల. మేమందరం కూడా వచ్చేసి కార్తీక దీపాలు వెలిగించే వాళ్ళం ఇక్కడ ఈ శివుడి టెంపుల్ దగ్గర. ఇంకా నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. కార్ అక్కడ పార్కింగ్ చేసేసి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే లోపలికి వెళ్ళదు కారు. సో అందుకని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అదిగా మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం ఒక 6 ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం బాగుండేది. మా నాన్న అందరం ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్పి నెక్స్ట్ డే నాకు మగ్గం నేర్పించిన మా మేడము చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేది. ఇంకా తనకి సెలవు ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు, వస్తానని చెప్పింది. ఇక్కడికి వచ్చింది రామగుండం కూడా వన్స్ వచ్చింది, కానీ అప్పుడు ఇంకా మేము యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా, సో వీడియో తీయలేదు. ఇంకా మొత్తానికి అయితే మందమరిలో మా ఫ్రెండ్స్ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా అందరినీ కలుసుకొని అలా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మెమొరీస్ని అన్నిటిని గుర్తు చేసుకొని అయితే అలాగా ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మందమరి నుంచి అయితే నెక్స్ట్ ఒకటి నా సర్టిఫికేట్ పని కూడా ఉండేది మందమరిలో, అది కూడా చూసుకున్నాము. ఇంకా ఆ సర్టిఫికేట్ పని చూసేసుకొని ఇంకా మొత్తానికైతే మేము మళ్ళీ బయలుదేరిపోయాము. ఇదంతా కూడా సింగరేణి మైన్స్ అండి. చాలా హైట్ లోపలికి ఉంటుంది అదంతా కూడా, అక్కడికి వెళ్ళలేము. సింగరేణి చూడండి నీట్గా ఉంటుంది. ఇదంతా కూడా గోదావరి బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్ ఇటు సైడ్ నేను వెళ్ళేటప్పుడు అటు సైడ్ చూపించాను కదా మీకు. ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్, నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు రైట్ సైడ్ చూపించాను కదా, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్. వాటర్ కూడా బాగా ఉన్నాయండి, కిందికి వెళ్ళొచ్చు కానీ ఇంకా మాకు టైం లేదు. పాప కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఇంకా ఫ్రెండ్స్ని కలుసుకొని అలా అయితే మొత్తానికి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎంజాయ్గా అనిపిస్తుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఇంకా ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ ఫాలో మై ఛానల్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.